హాయ్ అండి, బిఎస్ఎస్ రుచులకు స్వాగతం అండి. ఇప్పుడు నేను తోటకూర టమోటా కర్రీ వండి చూపిస్తానండి. దాన్ని ఎలా చేయాలో చెప్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. నేను ఒక కట్ట తోటకూర శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పెట్టుకున్నానండి. ఒక్క తోటకూర కట్టే తీసుకున్నానండి. ఒక్క తోటకూర కట్టే. బయట విష్ణాలయంలో పూజ జరుగుతుందండి. నేను ఎడిటింగ్ చేయనండి, అలాగే పెట్టేస్తాను. మంత్రాలు బాగుంటాయండి. ఇదిగోండి, ఒక కట్ట కడిగి పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఒక చిన్న టమాటాలు ఒక 4 ముక్కలు చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఒక 3 పచ్చిమిరపకాయలు, కారం లేని కమ్మటి పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ ఇలా చాపర్లో వేసానండి. చీల్చడం కంటే ఇలా వేస్తే ఘాటు కూరలో చాలా బాగుంటుందండి. తోటకూర చప్పగా ఉంటుంది కదండి, ఇది వేస్తే ఇలాగా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, అల్లము వెల్లుల్లి పేస్ట్ అండి. ఒక చిన్న కుంకుడికాయ సైజ్ అంత అల్లం ముక్క, 4 వెల్లుల్లి రమ్మలు ఇలా కందాబందాగా మిక్సీ చేసి పెట్టుకున్నానండి. దానికి కావాల్సిన ఇంకా పదార్థాలు: మినపప్పు, పచ్చనపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, ఇదిగోండి కారం, ఉప్పు, ఇంగువ. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు మీకు రాదని నేను చేయట్లేదండి, నాకు వచ్చింది నేను మీకు చేసి చూపిస్తున్నానండి. నేను మా పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నది మీకు చేసి చూపిస్తున్నానండి. నన్ను కూడా సపోర్ట్ చేయండి, నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి. ఎక్కువ ఆయిల్ పట్టదండి, దీంట్లో ఎక్కువ వేయక్కర్లేదు. ఇంకా కొంచెం వేస్తానండి. ఇంకా కొంచెం వేస్తానండి. చాలండి. కొంచెం ఒక 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 స్పూను మినపప్పు, రెండు ఎండుమిరపకాయలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/4 స్పూను ఆవాలు. ఇవి వేగాక దీంట్లో ఇంగు వేస్తాను. అసలు అల్లం వెల్లుల్లి వేసినప్పుడు ఇంగు వేయక్కర్లేదండి, కానీ నేను వేస్తానండి. మనం వేసుకుందాం, బాగుంటుందండి చాలా. కొంచెం వేగాలండి. ఇది వేగాక దీంట్లో జీలకర్ర ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేద్దామండి. మీకు ఆప్షనల్ అండి, అది ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ వేస్తే బాగుంటుందండి. ధనియాలు జీలకర్ర, అందుకే జీలకర్ర తక్కువ వేసానండి తిరగమాతలో. నేను జీలకర్ర పొడి వేద్దామని. నేను కరివేపాకు వేయట్లేదండి, మీకు కావాలంటే వేసుకోండి. వేగిపోయినాయండి ఇవి. దీంట్లో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసేద్దామండి. కొంచెం ఇంగు వేద్దామండి. ఒక 1/4 చెంచా ఇంగు వేసానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. పసుపు కూర కొంచెం మగ్గాక వేద్దామండి. ఇప్పుడే వేస్తే ఆకుకూర కదండి, కలర్ డిఫరెన్స్ వచ్చేస్తుంది.
కొంచెం మగ్గాలండి. ఉప్పు కూడా ఇప్పుడే వేయొద్దండి, కొంచెం మగ్గాక చూపిస్తానండి. చూద్దామండి ఒకసారి. కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేస్తామండి. ఒక హాఫ్ చెంచా వేస్తున్నానండి. ఇది వేగే ఉందండి, దీంట్లో పచ్చివాసన ఏమి ఉండదు. ఆల్రెడీ వేగించి కొట్టిన పొడి అండి అది. ఇప్పుడు తోటకూర వేసేసుకుందామండి. టమాటాల కంటే తోటకూర కొంచెం మగ్గాలండి, అందుకే ముందు తోటకూర వేసానండి. ఇది ముద్దకూర అండి, అంటే గ్రేవీ ఏమంటారో దీన్ని, గ్రేవీగా ఉండే కూర అండి. ఇది పొడి కూర కాదు. కాస్త నీళ్ళు కూడా పోసుకోవాలి దీంట్లో. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు తెలియదనే కాదండి, నేను మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవి మీకు చూపిస్తున్నానండి. కొంచెం పసుపు వేసుకుందామండి ఇప్పుడు. చాలండి. కొంచెం మగ్గాక కొంచెం నీళ్లు పోస్తామండి, అప్పుడు టమాటాలు వేసుకుందాం. ఉప్పు కూడా అప్పుడే వేయొద్దండి, కొంచెం మగ్గాలండి. ఇది మగ్గాకే వేసుకోవాలి ఉప్పు. కొంచెం మూత పడతానండి, కొంచెం మగ్గాక చూపిస్తానండి. చూద్దామండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. కొంచెం తక్కువైతే కావాలంటే వేసుకోవచ్చండి, ఎక్కువైతే తీలేమండి. ఇది టాటా సాల్ట్ కాదండి, కొట్టినప్పు కొంచెం గడ్డ కట్టేస్తుందండి. ఎంత గట్టి డబ్బాలో పెట్టినా, గాలాడని డబ్బాలో పెట్టినా పట్టేస్తుందండి. కొంచెం నీళ్ళు పోసుకుందామండి ఇప్పుడు, కొంచెం ఎక్కువ కాదు. ఇది గ్రేవీగా ఉండాలండి కూర. చాలండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేస్తున్నానండి. ఇది ఫ్రై కాదండి, కర్రీ. ఉప్పు కూడా వేసేసామండి, కారం వేయాలి. ఈ టమాటాలు కొద్దిగా మగ్గాక మనం కారం వేసుకుందామండి. దీంట్లో పచ్చిమిరపకాయ కారం సరిపోతుంది అనుకుంటే మీ ఇష్టం అండి, నేనైతే కొంచెం కారం వేస్తానండి, బాగుంటుంది. నేను కొంచెం మగ్గాక చూపిస్తానండి. చూద్దామండి ఒకసారి. ఇది గ్రేవీగా ఉండాలండి ఈ కూర. టమాటాలు కూడా మగ్గుతున్నాయండి. ఇంకో 2 టమాటాలు వేసుకోవచ్చండి, మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి. నా దగ్గర లేవండి, అయిపోయినాయి. లేకపోతే వేసేదాన్ని ఇంకో 2 టమాటాలు. చాలా బాగుంటుందండి టమాటాలు, సూపర్గా ఉంటుంది ఈ టేస్ట్.
కొంచెం ఇప్పుడు కారం వేసుకుందామండి. పచ్చిమిరపకాయ కారం ఉంది కదా, అది కమ్మటి పచ్చిమిరపకాయలండి. అవి కొంచెం వేస్తాను కారం. ఇది కమ్మటి కారం అండి. కారం అంటే ఎక్కువ కష్టం అండి, అందుకని కమ్మటి కారం అండి. ఇది మేము మిల్లు ఆడిచ్చిన కారం. పచ్చి కారమే, దాంట్లో ఏం వేయలేదండి. ఎండు మిరపకాయలే ఆడిచ్చాం. ఇలా టమోటా ముక్కలు కనిపిస్తే ఇలా మెదుపుకోవాలండి, మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే కర్రీ గ్రేవీగా అన్నమంతా దీంతో తినేయచ్చండి. అన్నమంతా దీంతో తినేయచ్చు, అంత బాగుంటుంది ఈ కర్రీ. మహాలయ పక్షాలు కదండి, పూజలు జరుగుతున్నాయండి. అదే పితృదేవతలకి తర్పణాలు, పిండ ప్రధానాలు చేస్తారండి. ఇవాళ పొద్దున నేను కూడా చేయించానండి పితృతర్పణాలు. మా అల్లుడి వాళ్ళ వైపు వాళ్ళకి, మా పుట్టింటి వాళ్ళ వైపు, మా అత్తగారింటి వైపు వాళ్ళకి అందరికీ పొద్దున్న పూజలు చేయించామండి. వాళ్ళ పొద్దున్నే పిండ ప్రధానాలు, తర్పణాలు చేయించామండి. ఈరోజు మంచి రోజు అంట, అందుకే చేయటానికి బాగుంటుంది అన్నారు పంతులు గారు, అందుకే చేయించేశానండి. వాళ్ళ అదే చేస్తున్నారు, గుళ్ళో ఏదో చేస్తున్నారండి పూజలు. మహాలయ పక్షాల్లో చాలా మంచిదండి. పితృదేవతలు ఆశీర్వచనం ఉండాలి, కానీ వాళ్ళు ఆవురమంటూ ఉండకూడదండి. మహాలయ పక్షాల్లో పితృతర్పణాలు, పిండ ప్రధానాలు చాలా మంచిదండి, చాలా శ్రేయదాయకం. ప్రతి సంవత్సరం తద్దిలాన్ని పెట్టలేని వాళ్ళు ఇలాంటి మహాలయ పక్షాల్లో చేసుకుంటే మంచిదండి. ఎప్పుడు మన పుష్కరాలప్పుడు చేస్తారు, లేదంటే ఇలా మహాలయ పక్షాల్లో చేసుకోవాలండి. నేను కూడా ఇవాళ చేయించాను. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూస్తానండి. చాలా బాగుంటుందండి కూర. బాగుందండి. రవ్వ ఉప్పు వేయాలండి, కొంచెం ఉప్పు వేయాలండి, ఎక్కువ అక్కర్లేదు. నేను వేసిన కారం అంతా సరిపోయిందండి. కమ్మటి పచ్చిమిరపకాయలు వేసాను, నేను చాపర్లో వేసాను. ఘాటుగా ఉంటుంది తోటకూరలో, కానీ దీంట్లో కూటుపొడి కూడా వేస్తారండి. నా దగ్గర అందుబాటులో లేదు కూటుపొడి. నేను కూటుపొడి నిల్వ ఉంచనండి, అది ఎప్పటికప్పుడు కొట్టుకోవాలి ఫ్రెష్గా. కూర ఘాటుగా తినటానికి అమృతోపాసంగా ఉండాలంటే కూటుపొడి ఎప్పటిదప్పుడే కొద్దిగా ఒక్కొక్క చెంచా, మన కూరకి సరిపడా, ఒక చెంచా అయితే చెంచా, 2 చెంచాలు అయితే 2 చెంచాలు అప్పటికప్పుడు వేగించుకుని అన్నీ కొట్టుకుని ఆ కూరలో వేసేయాలండి. అప్పుడే బాగుంటుందండి. కొట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టినా బాగుండదండి. కూటిపొడి కూడా వేస్తారు దీంట్లో. నేను ఆల్రెడీ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను కదండి. ఒట్టి మీకు ఇష్టమైతే దీంట్లో ఒక కుట్టి చింతపండు నీళ్లు పోయండి. ఊరికే పోసామా లేదా అన్నట్టు పోసారనుకోండి, అసలు అల్టిమేట్గా ఉంటుందండి. ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఆ కర్రీ వేరు, ఈ కర్రీ వేరు. మీకు కావాలంటే అలా కూడా చేసుకోండి. ఒక్క ఉట్టే వేసామా లేదా చింతపండు నీళ్ళు అలా పోస్తే చాలు. ఒక్క 5 మినిట్స్ మగ్గితే తీసేద్దామండి. ఒక్క 5 మినిట్స్ మూత పెడదామండి. ఎప్పుడైనా సరే మూత అట్ల కడమించే పెట్టాలండి. ఆవిరి శినుకులు దాంట్లో పడకూడదండి. ఏ కూరలో అయినా సరే ఆవిరి శినుకులు పడితే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేయండి, టేస్ట్ తెలిసిపోతుంది, మీకే తేడా డిఫరెన్స్ తెలిసిపోతుందండి. మీరు ఎప్పుడన్నా గమనించారా? నేను ఒక 5 మినిట్స్లో చూపిస్తానండి.
చూద్దామండి. ఇదిగోండి, చూసారా ఎంత బాగుందో. ఒక్కసారి ట్రై చేయండి, తింటే వదిలిపెట్టరండి. ఒక్క కట్ట తోటకూర చాలండి. అది మీడియందైనా చాలు, పెద్దదైనా చాలండి. టమోటాలు ఎక్కువ వేయాలి. సరే ఎంత బాగుందో కూర. అంతేనండి, కూర ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. కూర ఉడికిపోతే ఆయిల్ ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుందండి. నేను కొంచెం హైలో పెట్టాను. కూర మనకి గుర్తు ఏంటంటే ఆయిల్ బయటకు వచ్చిందంటే కూర రెడీ అయిపోయిందని అర్థం అండి. ఆయిల్ బయటకు వచ్చేస్తే కూర ఉడికిపోయినట్టే. అంతే అండి, కూర సూపర్గా ఉంటుందండి కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని చూపిస్తానండి. సరే ఎలా ఉడుకుతుందా? అయిపోయిందండి. టమోటాలు మంచి టమోటాలండి, చూసారా కలిసిపోయినాయి దీంట్లో కూరలో. ఈ మిరపకాయ కొరుక్కుంటూ దీంట్లో గుమ్మడికాయ వడియాలు వేస్తారండి. దీంట్లో మా మేనత్త వాళ్ళు దీంట్లో వేగించి పెట్టేసి గుమ్మడికాయ వడియాలు కలిపేసి ఒక అరగంట ఒక గంట మూత పెట్టేసి కూర వేసుకుని తినేవాళ్ళండి. నేను నా దగ్గర ఉన్నాయండి కానీ నాకు గుర్తులేదండి. గుమ్మడికాయ వడియాలు మర్చిపోయాను. ఇంకోసారి చూపిస్తానండి. వడియాలు వేసి గుమ్మడికాయ వడియాలే వేయాలి దీంట్లో. ఆ గుమ్మడికాయ ముక్క పంటి కింద తగులుతూ ఈ కూర కలుపుకొని ఈ మిరపకాయ కొరుక్కుని ఈ మిరపకాయలు తింటుంటే భలే ఉంటుందండి. అయిపోయిందండి కూర. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. సర్వింగ్ బౌల్లోకి తీస్తానండి. ఇలా మగ్గుతాం చూసారా. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా మగ్గటం అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. అప్పుడు టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. వేడివేడిగా తీసే సర్వింగ్ బౌల్లోకి తీసిన దానికి ఇలాగ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు దీంట్లోనే ఉంచేసి తర్వాత సర్వింగ్ బౌల్లో తీసిన కర్రీకి డిఫరెన్స్ ఉంటుందండి. టేస్ట్లో చాలా డిఫరెన్స్లు ఉంటాయండి. తెలుసుకోవాలి అన్నీ. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలండి ఇవి. ఈ చిట్కా తెలుసుకోవాలి. ఇది మగ్గటం అయిపోయి 5 నిమిషాలు మూత పెట్టకుండా కట్టేసి ఇలా ఉంచాలి ఒక 5 మినిట్స్ దాంట్లోనే. అప్పుడు తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మీరు వెంటనే సర్వింగ్ బౌల్లో తీసిన టేస్టు ఇలా 5 మినిట్స్ దీంట్లో ఉంచేసిన తర్వాత తీసిన టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ చిన్న చిట్కాని మీరు గ్రహించండి, మీరు అబ్జర్వ్ చేయండి, తెలుస్తుంది మీకే. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తానండి. ఇదిగోండి సర్వింగ్ బౌల్లో తీసానండి. చూడండి ఎంత బాగుందో. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా డివోషన్ ఛానల్ లింక్ కూడా ఇస్తానండి, దాన్ని కూడా మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలండి. మళ్ళీ ఇంకో వంటకంతో కలుస్తానండి. బాయ్.